ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమానికి పితామహులు, రాష్ట్రంలో గ్రంథాలయాలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి నాంది పలికినటువంటి మహనీయులు అయ్యంకి వెంకటరమణయ్య గారి జయంతి ఈరోజు. ఆ మహాత్ముడిని మహనీయుడిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈ ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీలో వారికి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా ఇక్కడ ఈ గ్రంథాలయంలో ప్రత్యేకంగా వారి యొక్క మనవలు వారి సహకారంతో, వారి యొక్క ఆశీస్సులతో, అదేవిధంగా గ్రంథపాలకురాలు వారి యొక్క చొరవతో విద్యార్థులందరికీ కూడా చెస్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ చెస్ పోటీల సందర్భంగా ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రంథాలయాల్లో నిర్వహించడం వల్ల ప్రజలకి చైతన్యం వస్తుంది, గ్రంథాలయాలను కూడా సందర్శించాలనే కోరిక కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాల్లో ఉన్నటువంటి పుస్తకాలు, ఈ సంపదను చూసి వారు కూడా మళ్ళీ గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం అనే ఒక అలవాటుని ఏర్పరచుకునే విధంగా ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి ఈ గ్రంథాలయ సిబ్బందిని అందరినీ అభినందిస్తూ మరొక్కసారి ఆ మహాత్ముని తలుచుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. ఈరోజు అయ్యంకి వెంకటరమణయ్య గారి 135వ జయంతి కార్యక్రమాన్ని ఠాగూర్ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించటమైనది. అయ్యంకి వెంకటరమణయ్య గారి కృషి ఫలితముగా పబ్లిక్ లైబ్రరీస్ ఏర్పడినవి. ఈరోజు మా గ్రంథాలయంలో సరస్వతి సామ్రాజ్యం అధ్యక్షులు అయ్యంకి వారి మనవడు అయ్యంకి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించాము. జిల్లా స్థాయిలో చదరంగం పోటీలు నిర్వహించాము. దీనికి ముఖ్య అతిథిగా మా పబ్లిక్ గ్రంథాలయ సంచాలకుల వారు ఏ కృష్ణమోహన్ గారు ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ నుంచి, పబ్లిక్ బయట నుంచి అందరూ, ఓపెన్ కేటగిరీ కాబట్టి అందరూ చాలామంది పార్టిసిపేట్ చేశారు, 160 మంది దాకా. ఈ కార్యక్రమాన్ని రాజీవ్ గారు, స్టేట్ సెక్రటరీ గారు, ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. వాళ్ళ టీము వాళ్ళు నాకు ఎంతో సహకరించారు. చాలామంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మేము పెట్టడం వల్ల లైబ్రరీ 10 మందికి తెలుస్తుంది, ఎక్కువ మంది పాఠకులు లైబ్రరీకి వస్తారు, ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని లైబ్రరీకి తీసుకువచ్చి చదువుకునేటట్లు చేస్తే అలాంటి పెద్దవారి శ్రమకి ఫలితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. మేము కూడా మా ఉద్యోగులం అందరం కష్టపడి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాము. మా సంచాలకుల వారికి కూడా మంచి పేరు తీసుకువస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపడతాము. అందరూ పబ్లిక్ ఎక్కువ మంది ఉపయోగించుకునేటట్టు పాఠకులు కూడా బాగా పెరిగారు మాకు. కాబట్టి ఇంత సహకారం చేసిన ఈ పబ్లిసిటీ ఇచ్చి బయటికి పేపర్లకు కానీ ఛానల్ ద్వారా అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నమాట.
మన విజయవాడ వేదికగా నగరంలోని ఠాగూర్ గ్రంథాలయంలో 24వ తేదీ అనగా ఈరోజు గురువారం 135వ అయ్యంకి వెంకట రమణయ్య గారి జ్ఞాపకార్థం వారి యొక్క మెమోరియల్ టోర్నమెంట్ని మనం ఎన్టీఆర్ జిల్లా కంబైన్డ్ జిల్లాల వ్యాప్తంగా మనం చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా కంబైన్డ్ కృష్ణా జిల్లాల నుంచి సుమారుగా 160 మంది క్రీడాకారులు ఆడటం జరిగింది. ఇందులో మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి క్రీడాకారులకి ట్రోఫీ మరియు ప్రశంసా పత్రాలు అందటం జరిగింది. అంతేకాకుండా చిన్నారులను ఉత్తేజపరచడం కోసం అండర్ 6, అండర్ 8, అండర్ 10, 12, 14 వివిధ గ్రూపుల్లో కూడా వారికి కూడా 1వ ప్లేస్ నుంచి 10వ ప్లేస్ వరకు మెడల్స్, మెమోంటో, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత మన ఠాగూర్ లైబ్రరీ గ్రేడ్ 1 ఆఫీసర్ అయినటువంటి శ్రీమతి కె రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. వారికి జిల్లా అసోసియేషన్ తరపున, తల్లిదండ్రుల తరపున, ప్లేయర్స్ తరపున రమాదేవి గారికి, ఠాగూర్ గ్రంథాలయం వారికి మరియు సరస్వతి సామ్రాజ్యం ట్రస్ట్ మరియు కృష్ణా జిల్లా గ్రంథాలయం వారికి కూడా మరిన్ని టోర్నమెంట్లు వారి ఆధ్వర్యంలో చేసి చెస్ అభివృద్ధికి సహాయపడవలసిందిగా కోరుకుంటూ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సక్సెస్ చెస్ అకాడమీ సక్సెస్ రవి గారు ఉన్నారండి, రవి శర్మ గారు, ఆయన నేషనల్ ఆర్బిటర్, చెస్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్. వీళ్ళందరి సమక్షంలో సండే కూడా మేడం యొక్క వాల్యుబుల్ టైం మిగతా యాక్టివిటీస్ చూసుకొని ఏదో ఒక టైంలో ఇక్కడ కూడా మేము మన ఠాగూర్ గ్రంథాలయం కృష్ణా జిల్లా గ్రంథాలయం తరఫున మేము కూడా ఒక 1 అవర్ ఫ్రీ కోచింగ్ అనేది కూడా మేడం గారు చెప్పినట్టుగా ఇవ్వడం జరుగుతుందండి. దయచేసి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టోర్నమెంట్స్ అనేవి సండేస్ ఉంటాయండి. ఒకవేళ ఉన్నా లేకపోయినా సరే మార్నింగ్ సెక్షన్స్ మార్నింగ్ 6 నుంచి మ్యాక్సిమం 8, 9 వరకు పెట్టేదాన్ని చూస్తామండి. ఎందుకంటే కాలేజీ ఎక్కువగా ఉంటాయి సండేస్. ఇవైపు ఒక 1 అవర్ సీనియర్ పిల్లలైనా ఎవరైనా సరే టోర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇది కూడా మీరు కొనసాగించవచ్చు. ఇందులో చదరగ పార్టీ అనే కాన్సెప్ట్ ద్వారా చెస్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్స్ ద్వారా మీరు కూడా పార్ట్ టైం ఫుల్ టైం కూడా ఈ యొక్క చెస్ కోర్స్ మీరు నేర్చుకొని కూడా దీన్ని కూడా ఒక కెరీర్ గా మీరు కొనసాగించవచ్చు. అలాగే మాకులాగా ఆర్బిటర్స్ లాగా కూడా మీరు కొంత గేమ్ నేర్చుకొని ఆర్బిటర్స్ రంగంలో కూడా మాకు ముందుకొచ్చి సపోర్ట్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా ఎవరికి కూడా బ్రహ్మరాశి గేమ్లు కాదండి. కష్టపడి వచ్చినటువంటి మీ యొక్క మాటలు మీరు మార్చుకునే అవకాశం మీ యొక్క చెస్లో ఉంది. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి స్పోర్ట్స్ కోటాలో జాబ్లు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో ఫ్రీ కన్సెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా రేటింగ్ ఉన్న మీ పిల్లలకి ఉద్యోగంలో ఏ కాలేజ్ అయినా సరే ఫ్రీ సీట్స్ కానీ మ్యాక్సిమం 50
ఇక్కడ గ్రంథాలయంలో ఇవాళ చెస్ కాంపిటీషన్స్ జరిగాయి. ఇక్కడ నేను ఆర్బిటర్గా చేశాను. చాలామంది పిల్లలు వచ్చారు. ఇందులో మా బాబు కూడా ఆడాడు. పిల్లలందరూ చాలా చక్కగా ఆడారు. పెద్దవాళ్ళు కూడా ఆడారు. ఇది ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగింది. అయ్యంకి గారి జయంతి సందర్భంగా జరిగింది ఇది. సో ఇక్కడ అందరూ బాగా సహకరించి బాగా గేమ్ ఆడారు. గ్రంథాలయం వారు ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీ ఆంజనేయం. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఇవాళ లైబ్రరీలో చెస్ టోర్నమెంట్ పెట్టారు. దాంట్లో నేను ఫస్ట్ ప్లేస్ వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మా సతీష్ సార్ వల్ల నేను ఫస్ట్ ప్లేస్ వచ్చాను. థ్యాంక్ యూ. నా పేరు కార్తికేయ. నేను 5th క్లాస్ చదువుతున్నా. ఇది నాకు ఎలాగొచ్చిందంటే మా సార్ వల్ల నాకు ఇలాగొచ్చింది. మై నేమ్ ఇస్ శ్రేయాంష్. ఐ యామ్ 3rd క్లాస్. మా సార్ వల్ల నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.